నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ గురించి తెలియని వారు ఉండరు. అయితే ఇప్పటికీ కూడా ఒక ఎల్ఐసి పాలసీ తీసుకోవాలంటే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఎల్ఐసి అంటే ఏంటి, ఈ ఇన్సూరెన్స్ అనేది ఎవరు తీసుకోవాలి, ఎటువంటి సిచ్యువేషన్లో తీసుకోవాలి, తీసుకుంటే మన జీవితానికి ఎటువంటి భరోసా ఉంటుందనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే మరి ఇటువంటి సందేహాలని మనకి క్లారిఫై చేయడానికి ప్రజెంట్ స్టూడియోలో ఉన్నారు ఇన్సూరెన్స్ రంగంలో 25 సంవత్సరాల అనుభవం గల CLIA అంటే చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కొంతం పాపయ్య గారు. మరి వారిని అడిగి ఎల్ఐసికి సంబంధించిన ఎన్నో సందేహాలను ఇవాళ అడిగి తెలుసుకుందాం. నమస్కారం పాపయ్య గారు. ఇప్పుడు మన ఇండియా అనేది అత్యంత ధనవంత దేశంగా మనం ఇప్పుడు ధనవంతులున్న దేశం. ధనవంతుల దేశంగా మనం ఇప్పుడు నెంబర్ 1లో ఉన్నాం. ఫస్ట్ చైనా ఉండేది సార్. ఇప్పుడు వచ్చేసి అంటే ఈ ధనవంతులుగా మారడానికి మీరు అన్నట్టుగా 1 డే 2 డే టైం పట్టింది చేసింది కాదు. సో ఇంత సంపన్నవంతులుగా మారడానికంటే మనీ పరంగా అంటే ఎంతో సేవింగ్స్, ఎన్నో పెట్టుబడులు చేస్తే కానీ మనం ఈ ప్లేస్కి చేరుకోం. సో మెయిన్ ఇలా చేయాలి అంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అవునమ్మా, ఇది ఫస్ట్ ఏంటంటే మన భారతదేశం కర్మభూమి. ఎందుకు అనంటే వేరే ప్రపంచం మొత్తానికి కూడా నాగరికత చేర్పిన మన దేశం. ఈ యొక్క దేశంలో వారు ఆ యొక్క వ్యక్తులు ఆ స్థితికి వెళ్ళారంటే వాళ్ళ ఫాదర్ యొక్క ఫాదర్ 4 ఫాదర్స్ ఒక నిబద్ధత గల, ఒక నియమ నిష్టత, ఒక పొదుపు నేర్చుకున్న పర్సన్స్ అయి ఉండటం వల్ల వారి యొక్క నిబద్ధత ఆ రోజు వాళ్ళు రూపాయే పొదుపు చేసి ఉండొచ్చు. వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు, 1,00,000 రూపాయలు చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ధనవంతులు ఉన్నాయన కోట్లల్లో పొదుపు చేశాడు. తక్కువ వచ్చిన సంపాదనలో తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ పొదుపు చేసిండు. తర్వాత డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టుబడి పెట్టాడు. ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది, ఒక 4 యాంగిల్స్లో పెట్టాడు. ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుందో సమయం చూసి పెట్టుబడి పెట్టాడు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ముఖేష్ అంబానీ గారిని తీసుకుందాం. అతను వాళ్ళ యొక్క ఫాదర్ ఏం చేశాడు, చిన్న బట్టల షాప్, వాళ్ళది బట్టల షాప్ అనుకుంటా అప్పట్లో వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ గారిది. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఒక నిబద్ధత నేర్పాడు, ఓ సమయ పాలన నేర్పాడు. ఇవాళ ఒకటి చేయాలంటే ఒక ప్రాస్పెక్టింగ్ తయారు చేసుకున్నాడు. నేను ఒక 10 సంవత్సరాల తర్వాత ఇలా ఉండాలని చెప్పేసి తన యొక్క ఒక శాసనాన్ని రాసుకున్నాడు కాబట్టి వాళ్ళంత ధనవంతులు కాగలిగారు. కానీ ఏది అయినా రాసుకోవటమే కాదు, రాసుకున్న తర్వాత దాని తగ్గట్టు కృషి చేశాడు, దాని తగ్గట్టు శ్రమ చేశాడు, సమష్టిగా చేశాడు. ఇవాళ ముఖేష్ అంబానీ గారిది ఇన్ని వేల లక్షల కోట్లు ఉన్నది అని అంటే మన అందరినీ కూడా అతను బిజినెస్లో ఒక భాగస్వామ్యం చేశాడు. అది ఒప్పుకొని తీరాలి. ఒక ఇండస్ట్రీ టాటా వాళ్ళు కూడా ఒక నిబద్ధతలో పనిచేస్తారు. ఆ నిబద్ధత ఎప్పుడు వస్తుందనంటే ఒక సిస్టమేటిక్గా పోయినప్పుడు మాత్రమే వస్తుంది. వచ్చినట్టే ఖర్చు పెడతామంటే రాదు. అయితే మన ఇండియన్స్ ఎక్కడైనా కూడా మంచి సంపాదన, మంచి పెట్టుబడి, మంచి తెలివి అన్ని రకాల ఉన్న పర్సన్స్ దీనికి అతిశయోక్తి లేదు. రాబోయే 10-15 సంవత్సరాల్లో అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా మన వాళ్ళే దేశ అధ్యక్షులు కూడా అవుతారు. ఆల్రెడీ లండన్లో మన పర్సనే అయ్యాడు, మన ఇండియన్స్ సంతతి వారే అయ్యారు, కావచ్చు కూడా. అలాగే సార్, అంటే ఎల్ఐసి అంటే చనిపోయిన తర్వాత మాట్లాడుకునే అంశం కాదు, బతికున్నప్పుడే మాట్లాడుకోవాలి. అంటే ప్రజల్లో ఇంకా ఎలాంటి అవేర్నెస్ రావాలి అంటే ఇందాక మీరు అన్నట్టుగా పొదుపు చేస్తే మనం ఎలా ముందు జనరేషన్ ఎలా బతుకుతుంది అన్నది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ కష్టపడకపోతే రేపటి నాడు సుఖపడే అది ఎవరికి లేదు. సో మెయిన్గా ఎల్ఐసి గురించి ఇంకా అవగాహన రావాలి అంటే మనం తదనంతరం కూడా మన ఫ్యామిలీ ఎవరి మీద ఆధారపడకుండా ఈ డబ్బులతో మనం కష్టపడే డబ్బులతో మనం బతకాలి అంటే కనుక ఇంకా జనాల్లో ఎటువంటి అవగాహన రావాలని మీరు కోరుకుంటున్నారు? నేను అనుకునేది ఒకటేనండి, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను బ్రతికున్నంత కాలం, పనిచేసినంత కాలం నాకు వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. మీరైనా, నేనైనా, ఆ సారైనా, ఇంకెవరైనా. కానీ
నేను పని చేయకపోయినా కూడా ఇన్కమ్ రావాలని అంటే ఎల్ఐసిలో ఒక ఆప్షన్ ఉంది. ఓకే. అదేంటి? పెన్షన్ ఆప్షన్. 5 సంవత్సరాలు కట్టుకునేది ఉంది, 20 సంవత్సరాలు కట్టుకునేది ఉంది. 5 సంవత్సరాలు పెట్టుకోండి, జీవన్ ఉత్సవ్ అని కొత్త పాలసీ వచ్చింది. 5 సంవత్సరాలు పే చేసుకున్న తర్వాత 6వ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఒక 3 years వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ నేను ఇంత కావాలి, ఎవ్రీ మంత్ నేను ఇంత తీసుకోవాలని చెప్పి దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు. కష్టపడి మనకు టార్గెట్ ఉంటే చేసుకోవటానికి, చనిపోయిన పాలసీ చేస్తే చనిపోతేనే వస్తుంది అనేది తప్పు. 10 రకాల ఉపయోగాలలో చనిపోతే వస్తుంది అనేది ఒకటి. తర్వాత దాంట్లో మనకు అవసరం ఉన్నప్పుడు లోన్ ఉపయోగపడుతుంది, మనకు అవసరం ఉన్నప్పుడు దాని యొక్క హౌసింగ్ లోన్కి వచ్చేసి ఇది గ్యారెంటీడ్గా ఉపయోగపడుతుంది. మనం అవసరం ఉన్నప్పుడు ఒక చిట్టి వేసుకున్నప్పుడు ఈ యొక్క ఎల్ఐసి బాండ్ సరెండర్ వాల్యూ తీసుకోకపోతే, మనం 10 లక్షలు చిట్టి వేస్తే సరెండర్ వాల్యూ 10 లక్షలు 20 లక్షలు ఉందనుకోండి, ఈ సరెండర్ వాల్యూ పెట్టేసేస్తే ఎలాంటి షూరిటీ లేకుండా ఇస్తారు. దీంట్లో ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ఇంకా ఎడ్యుకేషన్ ఉంది. మా బాబు అమెరికా పోతుంది అనుకోండి, నా యొక్క పాలసీ సరెండర్ వాల్యూ ఒక 50 లక్షలు వస్తుంది, 30 లక్షలు చాలు అది అమెరికా పోవటానికి. నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి, నేను బ్యాంక్ బ్యాలెన్స్ చూపించానండి, సరెండర్ వాల్యూ చూపిస్తా అని చెప్పి నా యొక్క వాల్యూ నా పాలసీలో ఉన్నట్టు ఇచ్చేసేస్తే ఓ 50 లక్షలు వస్తున్నాయని పెట్టేస్తే మా అబ్బాయికి ఒక పైసా పెట్టుకుని వెళ్ళిపోతాడు. అతను అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎడ్యుకేషన్గా 2 years ఆయన కంప్లీట్ అయిన తర్వాత ఇంకో అబ్బాయి వెళ్ళిపోతుంది అనుకోండి, మళ్ళీ ఇదే పాలసీని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఎల్ఐసి అనేది ఒక పర్సన్ బయటికి పోవటానికి కానీ ఎడ్యుకేషన్కి కానీ ఒక ఉపయోగపడుతుంది. ఇక్కడే చదువుకోవడం, ఇప్పుడు ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి, ఒక ఎంబీబీఎస్ చేయాలి, ఒక ఇంజనీరింగ్ చేయాలన్నప్పుడు ఆ టైంలో మనకేం కావాలి? డబ్బులు కావాలి. ఫస్ట్ నేను చెప్పాను, బర్త్డే గిఫ్ట్ తీసుకోండి. ప్రతి పేరెంట్ ప్రతి సన్కి బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండనుకో, ఎక్కడో తీసి లక్షలు ఖర్చు పెట్టి బర్త్డే చేసి ఆ రోజు అయిన తర్వాత తెల్లారి మొత్తం అయిపోయినట్టే కదా. అదే బర్త్డే గిఫ్ట్ చేసుకొని 20 సంవత్సరాల పాటు వేసుకున్న తర్వాత 20 గ్రాడ్యుయేషన్ అయిపోగానే బయటికి పంపిస్తాం, లేదంటే బిజినెస్ చేసుకుంటాడు. 20 సంవత్సరానికి 1,00,000 పెట్టామనుకోండి, 20 లక్షలు అవుతాయి. 20 + 20 40 అవుతుందిగా. ఈ 40 పెట్టేసి ఒక బిజినెస్ పెట్టుకుంటే ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయలేడా? ఎల్ఐసి ఉపయోగమే కదా. చనిపోతే వచ్చుడు అనేది కాకుండా ఈ కోణంలో కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా మందికి ఒక అపోహ ఉండేది, బట్ మీ ద్వారా క్లియర్ అయిపోయింది. ఎల్ఐసి అంటే చనిపోయిన తర్వాత కాదు, మనం బతుకున్నప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా మనగా బతకడానికి ఎల్ఐసి ఎంతో ఉపయోగపడుతుందో తెలియజేస్తారు. అలాగే ఎల్ఐసి అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎల్ఐసి తీసుకుంటే మన జీవితం, మన భవిష్యత్తు, మనమే కాకుండా మన ముందు తరాలకు కూడా ఏ విధంగా అందిస్తుంది అనేది మాకు తెలియజేశారు. పొదుపు గురించి కూడా చాలా చక్కని విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.